హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఎల్లమ్మ గుడికి వచ్చానండి. మేము ఉండే ఏరియాలో మా దగ్గర అయితే చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది రేణుక ఎల్లమ్మ తల్లి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వెళ్ళి తీసాను. ఇక్కడ పర్మిషన్ ఉంది అని చెప్పారు, తీసుకోమని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అమ్మవారు. టెంపుల్ బయట ఫ్రెండ్స్, ఇది చిన్న గుడి కానీ చూడడానికి చాలా బాగుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఫస్ట్ మొక్కు తీర్చుకోవాలంట, దర్శించుకోవాలంట, ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శించుకోవాలంట. కానీ నాకు తెలియదు, నేను ఇక్కడే డైరెక్ట్ వెళ్ళిపోయాను. నేను రావి చెట్టు కింద బోనం చేసింది అమ్మ. మా సైడ్ అయితే కుండల్లో చేస్తారు, ఇక్కడైతే బిందెల్లో చేసి అలంకరించారు. చూడండి, ఇక్కడ గుట్టల్లా కొండల్లా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న శివలింగం ఉందంట, చిన్నది ఫ్రెండ్స్ చాలా. అక్కడ పూలు పెట్టేసి అగరబత్తులు పెట్టేశాను, నైవేద్యం సమర్పించాను. టెంపుల్ బయట ఫ్రెండ్స్ చాలా విశాలంగా ఉంది. ఇక్కడ వంటలు కూడా వండుకొని తినొచ్చు, చుట్టూ చెట్లతోని కొంచెం పీస్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్. అది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ అలా కనిపిస్తుంది. ఆ రేకుల షెడ్ ఏంటంటే గౌడ సంఘం అంట, అది వీళ్ళది. ఇది బయట అక్కడ సైడ్ ఫ్యాక్టరీస్ ఫ్రెండ్స్, అవన్నీ అలా కనిపించేవన్నీ ఫ్యాక్టరీస్. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీస్ స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ డౌన్లోకి వెళ్ళిపోతే. నేను సాంగ్ పెడితే కాపీ రైట్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్, అది ఎందుకో అర్థం కావట్లేదు నాకు. వాయిస్ ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో సాంగ్స్ పడితే కాపీ రైట్ పడుతుంది, ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి మధ్యలో డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను, చూపిస్తున్నాను అంతే. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వెళ్ళాలి. సో ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి దారి, ఇంకా మేము వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ కాపీ రైట్స్ ఎందుకు పడుతున్నాయో చెప్పండి ఫ్రెండ్స్. సో బాయ్ ఫ్రెండ్స్.